కొన్ని శతాబ్దాల క్రితం ఈ భూమి మీద మన పూర్వీకులు సంతోషంగా జీవిస్తుండేవారు. ఆ సమయంలో అఘోర ద్వీపం నుంచి భేతాళం అనే ఒక రాక్షస జాతి దండెత్తి వచ్చి ఈ ప్రదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం మొదలుపెట్టి ఈ భేతాళ జాతి వారు మానవ జాతి కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన వారు. వారి కళ్ళు నీళ్ళు కోపం వస్తే కోరపళ్ళు బయటపడతాయి. భేతాళ జాతి నివాసం ఉన్న ప్రదేశానికి భేతాళ దేశం అనే పేరొచ్చింది. వారిలో ఒక తెగ ఉత్తరానికి వెళ్లి ఓ ప్రదేశాన్ని ఆక్రమించుకొని నివసించారు. ఆ ప్రదేశానికి పేరు కింకేళీ దేశం. భేతాళ దేశం పరిపాలనలో ఉన్న 56 ఊళ్లలో ఒక ఊరు ఈ భైరవ కోన. ఈ ఊరు చూడ్డానికి సస్యశ్యామలంగా ఉన్న భేతాళ జాతి వల్ల వీళ్ల జీవితాల్లో ప్రశాంతత లేక కరువు నెలకొంది. బాధల్లో ఉన్న వీరి జీవితాలను భేతాళ గుప్పెట్లోంచి విడిపించి ఎలాగైనా గట్టెక్కించాలన్నదే ఈ నరసింగ నాయకుడి లక్ష్యం. ఆ సమయంలో ఎక్కడి నుంచో చెరువులో కొట్టుకొచ్చిన బిడ్డని, ఆ బిడ్డతో పండుకున్న గుడ్డుని నరసింగ నాయకుడు ఊళ్ళోకి తీసుకెళ్లాడు. ఈ కుర్రాడికి పుట్టుకతోనే ఓ సమస్య ఉంది. సరే, ఈ మూలికల నుంచి రోజు ఒక ఆకు ఇవ్వండి. ఒక్కరోజు ఇవ్వకపోయినా కూడా అపాయం అవుతుంది. జాగ్రత్త. మాట్లాడుతుంది. ఇకపై నా కూతురుతో పాటు నాకు 3 పిల్లలు. బిడ్డకి మనోహరుడు, మాట్లాడే పక్షికి సూర్యుడు అని పేరు పెట్టి ఆయనే పెంచడం మొదలుపెట్టాడు. బేతాళులు అని భయపడుతున్నారే, ఇంతవరకు వాళ్ళని ధైర్యంగా ఎవరు ఎదిరించలేదా అయ్యా? పెద్దవాడు అయ్యావు కదూ, ఇంతవరకు భయపడుతూ ఉండేవాడివి. ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత వివరాలు అడుగుతున్నావా? చెప్తాను. బయట వాళ్ళు ప్రవేశించలేని కోటే భేతాళ కోట. ఆ కోటను వాళ్ళంతటా వాళ్ళు తీసుకెళ్తేనే మనం వెళ్తాం. 56 ఊరి పెద్దలు నరసింగ నాయకుడి నాయకత్వం యవన రాణిని కలవడానికి ముందస్తు అనుమతితో కోటలోకి వెళ్తారు. మా దగ్గరున్న కాస్త ధనాన్ని, ధాన్యాన్ని మీ సైనికులే వచ్చి కొల్లగొట్టుకెళ్తున్నారు. మాకు తెలుసు ఇది మీ దృష్టికి వచ్చుండదు. వెనకాల ఉండి నాటకం వాడి అందరినీ కష్టాలు పాలు చేస్తున్నది మీ దళపతి జలధరుడు. వాడు అయ్యింది కూడా మీకు చెయ్యెత్తి చేయకొడుతున్నది మీరు న్యాయం చేస్తారనే కదమ్మా. చెప్పండి. రాణిగారిచ్చే ఆదేశాలనే నేను నెరవేరుస్తున్నాను. నరసింగ నాయకుడిని మాత్రం ప్రాణాలతో వదిలివేయడానికి కారణం ఒంటి చేత్తో ఉన్న అతన్ని చూసినప్పుడల్లా భేతాళుడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ రాకూడదని. ఇలా ఉండగా ఒకసారి భైరవపురం ప్రజలు కప్పండలు చెల్లించడంలో ఆలస్యమైనందువల్ల
భేతాళ వీరుడు ఊళ్ళోకి ప్రవేశించాడు. ఇదిగుండయ్యా కప్పం డబ్బు. అయ్యా అయ్యా నా మందార మళ్ళీ వదిలేయండి అయ్యా. అయ్యా నా బిడ్డను వదిలేయండి అయ్యా. నేనే విసిరాను. మీరు మందారం వల్ల నిద్ర చేస్తారని నేనే మీ మీద రాయి విసిరాను. అయ్యో అయ్యో అమ్మ పద్మావతి తల్లి అయ్యో. ఊరి పెద్దయిన విజయవర్మ తన కూతురు మందారమల్లిని పొరుగు దేశంలో ఉన్న తన మామయ్య దగ్గరికి చదువు కోసం పంపించాడు. వాళ్ళని సరిగ్గా లెక్క పెట్టండి. ఒక్క పని సరిగ్గా చెయ్యి. అయ్యా అయ్యా ఊళ్ళోకి బేతాళులు వచ్చారయ్యా. అరే, మనోహరుడు ఎక్కడ్రా? ఈ ఊళ్ళో అతను ఒక్కడే బేతాళని ఎదిరించగలవాడు. అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. మీరెవరు? మేమెవరు? మీది బేతాళం, మాది పాతాళం. ఈ ఒక్కసారికి మీరు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమిస్తారంట. తర్వాత నుంచి మేమే వచ్చి వరుసలో నుంచొని మీ కప్పం డబ్బు కట్టేస్తామంట. మనోహర, మనం కట్టాల్సిన కప్పం మనోహరుడున్నాడన్న ఒకే ఒక్క కారణం చేత ఎప్పటికప్పుడు నా కాళ్ళు పట్టుకొని తప్పించుకుపోతున్నారు. ఇంకోసారి కప్పం కట్టడానికి కాలయాపన చేశారో మీ అందరికీ సమాధి కట్టేస్తాను.
అన్న మీ పేరు? బిడారి. అన్న పేరు బిడారి, కన్నేస్తే ఎడారి. అన్న పేరు పత్తిలాది అనడయ్యా. అన్న పేరు బిడారి, కన్నేస్తే ఎడారి. ఆయన దారి రాదారి, దూకేస్తే గోదారి. నీతో ఉన్న గడసరి చేస్తాడు గిరిగిరి. అన్న పేరు బిడారి. మనల్ని క్షమించి వెళ్ళి చాలా సేపు అయిపోయింది. ఓహో, మనోహరా ఏంటి మనోహరా ఊరే ఆశ్చర్యపోయి చూస్తోంది. వెనకడుగు ముందడుగు కోసమే. తగ్గి కాడు పట్టుకున్నావు, నీకి పీక పట్టుకో. అది నీకే సాధ్యం. జ్ఞాపకం ఉంచుకో. అంతా మీ ఆశీర్వాదం అయ్యా. ఒక చిన్న సహాయం. ఈ ఊరికి ఎవరొచ్చినా నువ్వే వెళ్లి వాళ్ళని భద్రంగా తీసుకొస్తావు. రేపు విత్తన పూజ. రోజు బాగుందని నా కూతురు మందారమల్లి చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది. అందుకని ఉదయాన్నే నువ్వు గోదావరి పడమర తీరానికి వెళ్లి దాన్ని తీసుకొస్తావా? ఇది కూడా నా బాధ్యతే అంటున్నాడు అంతేగా. మనోహర, మందారం మళ్ళీ నల్లగా ఉంటుందా ఎలాగా ఉంటుందా? పచ్చగా ఉంటుంది. వీళ్ళల్లో మందారమల్లి ఎలా వెతకాలి? ఏంటి నా తారకమంగళం? ఒడ్లో లేదు, నీటిలో లేదు. ఒకవేళ ఆకాశం నుంచి దూకుతుందా? దూకేసింది. ఆకాశంలోంచి ఊడిపడ్డ ఈ అప్సరస ఎవరు? నేనే బావా, మీ అత్త కూతురు తారక మంగళాని. నువ్వు తారకవి కాదు, జాబిల్లివి. అమ్మ చెప్పింది మీ బావకి ముక్కు కింద ఒక మీసం, ముక్కుకి పైన ఒక మీసం అని. ఈ లోకంలోనే ఒకటికి 2 మీసాలు పెట్టుకునే ధైర్యం నా బావకి తప్ప ఇంకెవరుకుంటుంది? నిన్ను చూసి నీ క్షణం నుంచి ప్రావలో పడిపోయాను. పాపం ఈ మాత్రానికే పడిపోయాడు. పోరా అవసరం పక్షి. మీరు మమ్మల్ని తోలుకెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. తీసుకెళ్ళడం అసహ్యంగా ఉంది. మనోహర, మీకు మీసాలవి మొలిచాక చాలా గంభీరంగా మారిపోయారు. నీకు కూడా మీసం మొలలేదు, అందుకని నువ్వు మారలేదా ఏంటి? అచ్చం అప్సరస్సులో ఉన్నావు. ఎదురుగా ఉంది కన్యక, అది నేలకొచ్చిన తారక. దాన్ని చూడాలని కోరిక, నీకు మూడుతుంది చావిక, అయితే చాలిక. అవును, ఊరెలా ఉంది? దానికే లక్షణంగా ఉంది. నిన్న కూడా మనోహరుడు బేతాళుడి కాళ్ళు పట్టుకుని ఎలాగోలా బతమాలి మన భైరవకుని కాపాడాడు కదా. కాలు పట్టుకుని ఊరిని కాపాడా? అయ్యో బాగేశాడే. భైరవ కూన అమ్మాయిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కోనంగి ఏంటి అవన్నీ చెప్తే అర్థం కాదు. ఏం అర్థం కాదు? మన ఊళ్ళో మీస ఉన్న మగాడే లేడా? ఏవయ్యా మనోహర, ఈ గుర్రబండిని పక్కకి తిప్పి ఆపే. ఎవరు పట్టుకు వాళ్ళు పారిపోదాం. సరిగ్గా గురి చూసి మధ్యలో ఉన్న వాడి కాళ్ళు పట్టుకుంటే తప్పించుకోవచ్చు. మనోహర, ఆలోచించకు, తప్పించుకుని తర్వాత ఆలోచించు.
సాధారణ పులివి కాదు బొబ్బులి పులిని నిరూపించా మనోహర. అదరగొట్టావు. నిన్ను మించినోడు ఎవ్వడూ లేడు. వాళ్ళని ఇరగదీశా, మరి నిన్నెందుకు కాళ్ళు పట్టుకున్నావు? మందారమల్లి కోసం మహా సైన్యమే వచ్చినా ఎదిరించి ఓడించగలను. కానీ అమాయక ప్రజలు నేను నమ్ముకొని ఉన్నప్పుడు కొంచెం రాజీ పడక తప్పదు. వీరత్వానికి ఇంకో కోణం ఓర్పు. ఆ ఓర్పుని చేతగానితనం అనుకుంటే నన్నేం చేయమంటారు? మళ్ళీ మాట్లాడితే భైరవ్ కోన అమ్మాయిని ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీస ఉన్న మగాళ్ళ అక్కడ ఉన్న మగతీరైన మాట. ఇప్పటికే ఆలస్యం అయింది తారక, ఇక ఆపుకోలేదు నా కోరిక.